రామలక్ష్మి సీతాకాంత్ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది. ఆ రమ్యతో మీరు నిశ్చితార్థం జరుపుకోకూడదు అని చెప్పి అంటుంది. అది వినగానే సీతాకాంత్ అయితే ఎందుకు జరుపుకోకూడదు అని చెప్పి అడుగుతాడు. దాంతో రామలక్ష్మి అయితే ఆ రమ్య డబ్బు కోసమే మిమ్మల్ని ట్రాక్ చేసింది. మీ ఆస్తి కోసమే తను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అందుకే మీరు రమ్యని పెళ్లి చేసుకోకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న సీతాకాంత్ అయితే అవునా, ఈ విషయం నీకెలా తెలిసింది అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు, ఇదంతా మీ అమ్మగారు నాటకం. మీ అమ్మగారు కావాలనే రమ్యని మీకిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆవిడ చెప్పు చేతల్లో రమ్య ఉంటుంది కాబట్టి. అలా అయితే ఆస్తి మొత్తం జీవితాంతం వాళ్ళు కూడా అనుభవించవచ్చని వాళ్ళ ప్లాన్ అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న సీతాకాంత్ అయితే వెల్కమ్ బ్యాక్ రామలక్ష్మి, నాకు తెలుసు నువ్వు నా రామలక్ష్మివే అని. ఇంకెన్నాళ్ళు మైథిలిగా నువ్వు ఇలా నటిస్తావు చెప్పు. మా అమ్మ గురించి ఆ మైథిలికి ఎలా తెలుసు? ఈ రామలక్ష్మికే తెలుసు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నేను ఆవేశంలో నిజం చెప్పేశాను. ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అది వినగానే సీతాకాంత్ ఇలా అంటూ ఉంటాడు. ఏంటి రామలక్ష్మి, నువ్వు తప్పించుకోవాలని ప్రయత్నించుకో. ఎందుకంటే నువ్వు ఇప్పుడు బయటపడిపోయావు. నిజం చెప్పు రామలక్ష్మి, ఇంకెన్నాళ్ళు ఇలా దూరంగా ఉంటావని చెప్పి రామలక్ష్మిని దగ్గరికి తీసుకుంటాడు. దాంతో రామలక్ష్మి అయితే అవును సీత సార్, నేను మీ రామలక్ష్మినే అంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.